ఇది వచ్చేసి ఫ్రిల్స్, షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇటు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచ్కి, ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. ఇలా టేప్ తో 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ ని ఇలా టేప్ తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్, 1.5 ఇంచ్ ఖర్చులకి ఇంకో మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి, నెక్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్, 4.5 ఇంచెస్ ని ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. టేప్ ని నడుము దగ్గర ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసుకొని 3.5 ఇంచ్ పొడవుతో ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక కట్ పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ నెక్ ఎంత కావాలో అంత, బ్యాక్ సైడ్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ని కూడా. కింద పార్ట్ వచ్చేసి 19 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. 2 పీసెస్, ఫ్రంట్ సైడ్ 2 పీసెస్, బ్యాక్ సైడ్ 2 పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇంచెస్ విడ్త్ తో 5 ఇంచెస్ పొడవుతో ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. 5 ఇంచెస్ పొడవుతో ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 5 ఇంచెస్ పొడవుతో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ 2 లేయర్స్ ని ఒక్కొక్క హ్యాండ్ కి యూస్ చేసుకున్నాము. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకొని ఇలా నెక్ ని కుట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. పై వైపుకి కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ ని, బ్యాక్ పార్ట్ ని కూడా సేమ్ ఇలానే కుట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. కట్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని చివర్లో పై కుట్టు ఒకటి వేసేసుకోవాలి. వీటికి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని డాట్స్ వేసుకోవాలి. 4 సైడ్స్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ మధ్యలో నుంచి డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ లోకి ఇలా కలిపేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ లో ఇలా కలిపేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ సెంటర్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇవి ఫ్రిల్స్ పెట్టడానికి 2 పార్ట్స్ గా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి డౌన్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ బ్యాక్ చూసుకొని స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి.
ఈ కింద పార్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసేసుకొని అటాచ్ చేసుకోవాలి కింద పార్ట్ని కూడా. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కింద పార్ట్ని అటాచ్ చేసేసుకున్నాం కదా, దీనికి వచ్చేసరికి ఇంకో స్టెప్ కుట్టుకుంటున్నాము. ఈ స్టెప్ని కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేయటం వచ్చని చెప్పేసి ముందే అటాచ్ చేసేసాను. అందరికి వచ్చు కనుక హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని 13.5 ఉంది హ్యాండ్ లూజు. ఇలా టేప్తో చిన్న మార్కింగ్ వేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి స్టార్టింగ్ లో. అవుట్ఫిట్ అయితే ఇలా అయింది.